టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం బోడుప్పల్లో వక్ఫ్ బాధితుల సమస్య పరిష్కారం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ 59 జీవో బాధితుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాధితులు ఏకమై ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉంటామని, ఎవరైనా అడ్డొస్తే వారి అంతు చూస్తామని వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డి జోకర్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. తనను విమర్శించే అర్హత డ్రైనేజీ మంత్రికి లేదన్నారు. బండి సంజయ్ గారికి అలాగే శ్రీ విక్రమ్ రెడ్డి గారికి రేపు కూడా మనం ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. అది కూడా మీకు అందరికీ మెసేజ్ ద్వారా తెలుపుతాము. ఖచ్చితంగా మీరందరూ పెద్ద ఎత్తున సత్యశీల రెడ్డి గారిని సంఘానికి సంఘీభావం తెలియజేయడానికి ఇప్పుడే ఒకటే సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇలా బోర్డు పొల సమస్య ఉన్నది, వక్ బోర్డు సమస్య అంటున్నావు. మరి వక్ బోర్డు సమస్య అయినప్పుడు ఈ సమస్య నిన్న రోజులు పరిష్కారం ఉంది చేయలే. సమస్య పరిష్కారం చేయకపోవడం కారణం ఏంది? ఎండోమెంట్ జాగాలన్నీ కబ్జా చేస్తుందా ముఖ్యమంత్రి మాట్లాడు. గుడి మింగుతారు, గుడి లింగాన్ని మింగుతున్నారు. వివాదాస్పద భూములుగా మారుతున్నారు. దేవాలయాల భూములని, హిందూ దేవాలయాల భూములని కూడా వివాదాస్పద భూములుగా మారుతున్నారు. ఎండోమెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఇవాళ ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నది. ఇవాళ ఎండోమెంట్గా గుడికి పోవాలంటే పైసలు కట్టాలి, కొబ్బరికాయ కొనాలంటే పైసలు కట్టాలి, గుడికి పోవాలంటే పైసలు కట్టాలి, అర్చన చేసుకోవాలంటే పైసలు కట్టాలి, మొక్కులు తీసుకోవాలంటే పైసలు కట్టాలి. ఇలా హిందూ దేవాలయాల ద్వారా ఆస్తుల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కానీ హిందూ దేవాలయం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. హిందూ దేవాలయంలో కనీసం ఏమైనా పూజలు చేసుకోవాలంటే, ఉత్సవం నిర్వహించాలంటే ఎండోమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి అన్నింటిపై చర్చకు రావాలి. ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం చూపెడతా అని చెప్పి హామీ ఇచ్చారు. ఎందుకు ఓట్లు ఎంచుకున్నారు? ఇప్పుడు ఎందుకు సమస్య పరిష్కారం చూపెడతలేరు? ఎంఎం పార్టీ ఒత్తిడి వాళ్ళ ద్వారా అధికారం ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నికలప్పుడు ఈ ప్రజలు సమాజం చెప్తారు. నువ్వు దేనికోసం ఏ ఎన్నికలు వస్తున్నా కూడా అభివృద్ధి మీద ఎన్నికలు చేస్తాయి. ప్రజలు అభివృద్ధి నుంచి ఓట్లేస్తారు. ఇలా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు, ఎన్ని హామీలు నెరవేర్చారు, దాని మీద సమాధానం లేదు. అనేక సందర్భాలు సవాల్ చేసినాం. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి ఏంది? ఏమి లేదు, దాని మీద సమాధానం లేదు. కాబట్టి ముఖం చెల్తలే రాష్ట్ర ముఖ్యమంత్రి. అభివృద్ధి మీద ఒకటే సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి.